నాకు పెళ్ళై 6 నెలలైంది. ఇంతవరకు సెక్స్లో థ్రిల్ అంటే ఏమిటో తెలియదు. మా వారు మాత్రం ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మేము రోజుకి 4 సార్లు సెక్స్లో పాల్గొంటున్నాం. కనీసం 4 సార్లు పాల్గొంటే తప్ప మా వారికి మనసు తీరదు. నాకు ఎటువంటి కోరిక లేకపోయినప్పటికీ వారి కోసం నేను సెక్స్లో పాల్గొంటున్నాను. నాకు ఇంతవరకు గర్భం రాలేదు. సెక్స్లో ఏమాత్రం అనుభూతి పొందడం లేదు కనుకనే గర్భం రాలేదా? నాకు సెక్స్ కోరిక లేదు కానీ పిల్లలు కావాలనే కోరిక మాత్రం ఉంది. నాకు ఒక బిడ్డ పుడితే చాలు, అదే పెద్ద ఆనందం. ఎంత ఇష్టం కలిగించుకుందామనుకున్నా నాకు సెక్స్లో ఇష్టం కలగడం లేదు. అందుకే ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నేను సెక్స్లో ఎంజాయ్ చేసేది ఎలా? గర్భం తెచ్చుకునేది ఎలా? సెక్స్ పరంగా మరి ఇంట్రెస్ట్ లేదు అంటే సాధారణంగా వాళ్ళ కుటుంబ వాతావరణం కానవుతుంది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లని సెక్స్ గురించి ఆలోచించకూడదు, సెక్స్ మాటలు మాట్లాడకూడదు, ఆడపిల్ల ఏమాత్రం సెక్స్ ఏమి చదవకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు ఇలా నిబంధనలు పెడతారు ఫ్యామిలీలో. ఏదో సెక్స్ నుంచి చిన్న జోకేసిన కొన్ని మాట్లాడడం సిగ్గు లేదు, ఆడపిల్లవి సెక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే సెక్స్ గురించి మాట్లాడడం తప్పు, నీచమైంది, జంతుప్రాయమైంది అని బుర్రలోకి ఎక్కిపోతుంది. దాంతో ఏంటంటే మనసుని చంపేసుకుంటారు. సెక్స్ విషయంలో తెలియకుండా చంపేసుకుంటారు. తెలియకుండా చిన్నప్పటి నుంచి అది తప్పు 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 అనే భావం వచ్చేస్తుంది. ఆ భావం నుంచి దాన్ని బయటపడరు. ఇప్పుడు ఎలాంటి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ ఉంటారు. కొంత వెజిటేరియన్ తినే వాళ్ళకి మాంసం తినమంటే మాంసం అంటే వాళ్ళకి వరకు నీచమైనది అంటారు. నీచమైనది నీచు. అందుకని వాళ్ళకి ఎవరైతే మాంసం తినరో వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు? నీచు అని. నీచు అంటే అసహ్యమైంది అని అర్థం. వాళ్ళు ఎప్పుడైతే మాంసాహారం నీచు అనే భావం మనసులో పడిపోయిందో ఎంత రుచిగా ఉన్నది లొట్టలు వేసుకుంటూ రెండు వాడు తిన్నా వీళ్ళకేది యావగింపు కలుగుతుంది. ఒకవేళ పొరపాటున ఇలాని ఇలా పెడితే ఇలా వాంతి కూడా అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు వాంతి అయిపోయింది? దాని మీద ఎవర్షన్ ఉండబట్టి. నిజంగా అంత ఇదంటే తక్కిన వాళ్ళందరూ ఎంతోమంది ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. మరి అంత ఇష్టంగా ఉండి ఎంత రుచిగా ఉన్నది కొద్దిగా చెయ్యి అలటి టచ్ అయితే వాంతి అయిపోతుంది. ఎందుకైంది? ఎవర్షన్, అసహ్యం. ఆ రంగాన్ని సెక్స్ విషయంలో కూడా అసహ్యం డెవలప్ చేసుకుంటారు. కారణం వాళ్ళ పెంపకం. అందుకని కుటుంబంలో చిన్నప్పటి నుంచి సెక్స్ గురించి అంత రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. పెట్టినట్లయితే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మనసంతా అలాగే తయారు. ఎలా అయితే చెప్పాను సరే మాంసాహారం గురించి ఒక అసహ్యం ఉండి దానికి ఎలా వాంతి అయిపోతుందో ఆ రంగాన్ని వీళ్ళకుండా పెళ్ళి చేసేస్తారు. వాళ్ళకి పెళ్ళి చేసే మొదలు ఎక్కడి నుంచి వస్తుంది? మనసంతా మీకు ఎప్పుడైతే దాని మీద ఒక రకమైన యావగింపు ఉందో రాదు. కానీ ఈమె ఎందుకు సెక్స్ ఉంటుంది? కొంత సెక్స్ కూడా ఇష్టపడరు, దగ్గర రానివారు. అంచేత అది నిదానంగా భర్త ఏం చేయాలంటే ఫోర్ ప్లే ద్వారా మంచి రొమాంటిక్ టాక్ ద్వారా ఆ మనసుని కొద్దిగా మనసుకు దగ్గర అవుతూ ఆమెను ప్రేమిస్తూ తన ప్రేమను అందిస్తూ భర్త నిదానంగా అలాగే కౌన్సిలింగ్ కూడా చేస్తే కూడా ఆవిడలో మార్పు. అంతేగాని ఇక్కడ శారీరక కామనాలు లేకపోవడం కాదు, హార్మోన్ లేకపోవడం కాదు, అన్నీ ఉంటాయి, మనసే లేదు. ఆ మనసును కలిగించుకోవాలి. దీనికి ఏంటంటే మందుల ద్వారా రాదు, కౌన్సిలింగ్ పొందినట్లయితే వాళ్ళ మైండ్ సెట్ని మార్చడం కోసం ఆ సెక్స్ మీద ఉన్న ఆ యావగింపుని తొలగించేయడం కోసం చేస్తారు. అప్పుడు అయితే వీడన్నీ నాకు పిల్లలు పుట్టడానికి కారణం అంటే సెక్సువల్ నాకు ఏదైనా ఆసక్తి లేడమే కారణమా అని అడిగారు. నో, అది కారణం కాదు. అక్కడ భర్తలో వీరికణాలు అసలు లేకపోవడం, ఉన్నా తక్కువగా ఉండడం, ఒకవేళ ఉన్నా ఎక్కువగానే ఉన్నా కదలిక లేకపోవడం, ఏదో సమ్ డిఫెక్ట్ ఉండొచ్చు, వీరిలో డిఫెక్ట్ ఉండొచ్చు. అదే ఆయన వీరి పరీక్ష చేయాలి. అలాగే ఈవిడలో కూడా అన్నవిడి లేకపోవచ్చు. పీసీఓడి ఉందనుకోండి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటే అన్నవిడిలో ఉండదు. అలాంటి కేసుల్లో వాళ్ళు మరి తగిన జీవనశైలిలో మార్పులు, కొన్ని రకాల మందులు వాడడం అవి చేసినట్టు ఈవిడలో కూడా అన్నవిడుదల ఖచ్చితంగా అవుతుంది. పీసీఓడి ఉన్నా సరైనటి దానికి తగ్గట్టుగా చికిత్స పొందితే మాత్రం తప్పకుండా అన్నవిడుదలైతే గర్భం వస్తుంది. అంచేత ఇద్దరు డాక్టర్కి వెళ్ళి పూర్తి పరీక్షలు చేయించుకుంటే లోపం ఎవరిలో ఉంది, ఏ రకమైన లోపం ఉంది దాని పని చేస్తుంది. అలాగే కౌన్సిలింగ్ పొంది ఆడ మైండ్ సెట్ని మార్చుకోవాలి, లేకపోతే జీవితం వ్యర్థమైపోతుందండి.
మరి ఎంజాయ్ చేయాలండి సంసార జీవితాన్ని, ఆ దాంపత్య సుఖాన్ని, ఆ మాధుర్యాన్ని తప్పకుండా పొందాలి. పొందకపోతే ఒక రకమైన జీవితం వేస్ట్ కింద లెక్క. అంచేత వాడు మార్చుకోవాలి, నేను మారాలి, నా మైండ్ సెట్. ఇది కేవలం హార్మోన్ లోపం కాదు, ఆలోచనలో లోపం, మనసులో లోపం. మనసును మార్చుకోవచ్చు, మార్చుకుని చేసే వస్తే అది తప్పకుండా పిల్లలు పుడతారు, సెక్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అది అలా చేయడం కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.